నువ్వు ఇంకా పడుకుని నిద్రపోలేదా? నాన్న తిరణాలు అయిపోయింది కదా, ప్రతిసారి హార్స్లీ హిల్స్ తీసుకెళ్తానని మోసం చేస్తున్నావు. ఈసారి అలా కుదరదు. నన్ను అమ్మని అక్కడికి తప్పకుండా తీసుకెళ్లాల్సిందే. మైనర్ మహాదేవా, అదా విషయం. నువ్వు నా కొడుకువిరా, నీ ఆశనే నెరవేర్చాలి కదా. రేపే మనం హార్స్లీ హిల్స్ పెడుతున్నాం. ఇక వెళ్ళి పడుకోపో. ఆహా, ఇంత త్వరగా ఓకే అనింది నన్ను ఇక్కడి నుంచి పంపేయడానికేగా. రే, ఓ ముద్దు పెట్టి వెళ్ళరా. ఇదిగో నీ బొమ్మ. ఏమిటి అబ్బాయిని వాళ్ళు అంతగా ముద్దు చేస్తున్నారు? నీకేమన్నా అసూయగా ఉందా? ఆహా, అదేం కాదు. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా లేరే అని అడిగానంతే. ఉన్నట్టుండి ఏమైందండి? ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అబే ఏం లేదు. న్యూస్లో చెప్పేది నువ్వు వింటున్నావుగా. త్వరలో యుద్ధం వచ్చేలా ఉంది. ఇప్పుడెందుకు దాని గురించి అంతగా ఆలోచించి ఫీల్ అవుతారు? యుద్ధం మొదలైతే టెలిగ్రామ్ వస్తుందని చెప్పారుగా. ఊళ్ళోకి అడుగు పెట్టగానే జీవితంలో నాకంటూ ఓ తోడు కుటుంబం ఉందని గుర్తుకొచ్చి సంతోషం కలుగుతుంది. అక్కడ ఎవరి గురించి దేని గురించి ఆలోచించే టైమే ఉండదు. ఒకవేళ అలాంటివేమైనా గుర్తుకొచ్చినా అది మనసుకి బాధనే కలిగిస్తుంది. మనసులో దేని గురించో బాధపడుతున్నట్టున్నారు. ఏమిటి విషయం? హే, అలాంటిది ఏం లేదు. ఏమి లేదన్నాను కదా, నువ్వు వచ్చి పడుకో. ఇంకా కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు. చాలు చాలు, ఎక్కువగా ప్రెషర్ ఇవ్వకూడదు. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమనండి. తప్పకుండా చూసుకుంటుంది డాక్టర్. నేను లీవ్ పెట్టి చూసుకుంటానుగా. కానీ త్వరలోనే భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరగబోతుందని విన్నాను. నిజమే. మన దేశంలో కొంతమంది సీనియర్ ఆఫీసర్లకి యుద్ధం చేయడం ఒక వ్యసనంగా మారింది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఖుదా హాఫీజ్. ఖుదా హాఫీజ్. చలో. మీరు వెళ్లాల్సిందేనా? తప్పదు డార్లింగ్. నీకో మాట చెప్పనా? ఏంటి? ఈ యుద్ధాలు చేయడం, మనుషుల ప్రాణాలు తీయడం నాకు అస్సలిష్టం ఉండదు. ఆ విషయం నాకు తెలుసు. కానీ యుద్ధంలోకి దిగితే మీకింకేవీ గుర్తుండవుగా. నేనొక రాజపుత్రుని కదా సైరా. వెనకడుగు వేయడం నా రక్తంలో లేదు. కానీ నేను బాధపడే విషయం ఏమిటంటే, నేను ఏ దేశంలో పుట్టానో ఆ దేశంతోనే యుద్ధం చేయాల్సి రావడం. కానీ ఏం చేస్తాం, రాణువ వీరుణ్ణి కదా. ఉన్న దేశం కోసం తప్పదు. చలో.